టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కప్పు ఎలా కొట్టిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. టీమిండియా మొట్టమొదటి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడింది. మొదటగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ని 228 పరుగులకి ఆల్అౌట్ చేసింది టీమిండియా. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఇండియా కేవలం 46.3 ఓవర్లకే 231 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రెండవ మ్యాచ్ మన దాయాది దేశమైన పాకిస్తాన్ తో ఆడింది. మొదట బ్యాటింగ్ కి వచ్చిన పాకిస్తాన్ ని 241 పరుగులకి ఆల్అౌట్ చేసింది. ఆ తర్వాత చేజింగ్ లో టీమిండియా కేవలం 42.3 ఓవర్లోనే సునాయాసంగా చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మూడవ మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడింది. మొదటగా ఇండియా బ్యాటింగ్ చేసి 250 పరుగుల టార్గెట్ ని ఇచ్చి న్యూజిలాండ్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. బ్యాటింగ్ కి వచ్చిన న్యూజిలాండ్ బ్యాటర్లు ఇండియా బౌలింగ్ కి తట్టుకోలేక 205 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. దీంతో టీమిండియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఎదురొచ్చిన ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది టీమిండియా. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగింది. టీమిండియా అద్భుతమైన బౌలింగ్ తో 250 పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత చేజింగ్ లో టీమిండియా 49 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఛాంపియన్స్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి.